హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో బీట్రూట్ దోశ ఎలా చేయాలి ఏంటన్నది చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఎంతో పింక్ కలర్లో చాలా చాలా బాగుంటుందండి ఈ దోశ. చిన్నపిల్లలు తిననప్పుడు ఇలా దోశల పిండిలో మనం చక్కగా బీట్రూట్ అన్నది సన్నగా తరిగేసి పిల్లలకి వేసి పెడితే తినని పిల్లలు కూడా తింటారండి. అంత బాగుంటుంది. పిల్లల్లో చాలామందికి రక్తం లేక ఎంతో ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు పిల్లల్ని తినమంటే తినరండి పచ్చిగా. అలాంటప్పుడు మనం దోశల్లో కలిపి పెడితే ఇలా చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇదిగోండి చక్కగా నేను తొక్కు తీసేసుకొని తురుముకొని రసం అన్నది పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆ గిన్నెలో నుంచి 2 గంటలు దోశల పిండి వేసి కలిపేసుకున్నానండి. కలిపేసుకుని కాస్త లైట్గా బీట్రూట్ తురుము కూడా వేసేసుకున్నాను ఆ అట్లు పిండిలోనే. ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం ఎక్కిన తర్వాత కలుపుకున్న బీట్రూటు దోశపిండి పెనం మీద వేసేసి అట్టులాగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి నేను ఉప్మా అన్నది ముందే రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఉప్మా అన్నది పైన చక్కగా ఇలా అప్లై చేసేసుకుంటే ఉప్మా అట్టు కూడా అవుతుంది, ఒక పక్క బీట్రూట్ దోశ కూడా అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగని చేసి పెడితే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ఇదిగోండి లైట్గా బాగా కొంచెం లైట్గా కాలనిచ్చిన తర్వాత ఆయిల్ అన్నది చల్లేసుకోవాలి. చల్లేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి దోశ ఎంత ఈజీగా వస్తుందో. పిల్లలు ఆ కలర్గా ఎంతో బాగుంది. పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుందండి. కలర్ కూడా అంత ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా చాలా బాగుంటుందండి. ఇదిగోండి అలా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా పల్లీల చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.